మంచం కిందకి తోసాను తప్పితే దాన్నొక్కసారైనా వాయించాలి అన్న ఆతృతని ఆపుకోలేకపోయాను. ఒక్కసారి బయటికి తీసి మెట్ల మీద చెయ్యి పెట్టి నొక్కాను. బొయ్యిమంది. వంటింట్లోంచి మా అత్తగారు కంగారుగా వచ్చారు. హార్మోనియం చూసి ఎక్కడిదిది అని అడిగారు. నాకేం చెప్పాలో తెలియలేదు. ప్లీడర్ గారిదంటే ఇంకేమైనా ఉందా? హద్దు దాటి అడుగు కూడా వేయకూడదని ఆంక్ష పెట్టిన ఆవిడ ఇప్పుడు ఇంటి వాళ్ళింట్లోంచి ఏకంగా హార్మోనియే తెచ్చేశానంటే ఊరుకుంటారా? నాకు భయమేసింది. వెంటనే ఆవిడ కాదనలేని అబద్ధాన్ని అల్లేశాను. మా అన్నయ్య ఇందాక తెచ్చిచ్చాడు అని. అప్పుడప్పుడు మా అన్నయ్య వచ్చి పూర్తి కథ నన్ను చూసి కోసం మా వెళ్తుండడం. ఛానల్ని విజిట్ చేయండి. వచ్చినప్పుడల్లా నా చేతులు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట కొట్టారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ కథల్ని మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదా మరి.